చంద్రబాబు నాయుడు గారు కేసీ కెనాల్ మీకు కనిపిస్తా ఉందా అని చెప్పి ఒకసారి చూపించి అడగండి. కేసీ కెనాల్లో నీళ్లు లేక సతమతం అవుతా ఉన్న పరిస్థితిని ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు గారి 2014 ఆగస్టు 15న ఇదే చంద్రబాబు నాయుడు గారు గండ్రేవుల గురించి ఆ రోజు ఏం మాట చెప్పాడు అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ అడగండి. 3 ఏళ్ళు అయిపోయింది. గండ్రేవుల ప్రాజెక్టు ఎక్కడ మొదలు పెట్టావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ కూడా అడగండి. పొరపాటునైనా కూడా చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి నిజం చెప్పినాడనుకో తన 1000 ముక్కలవుతుంది అని చెప్పి మరి శాపం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజాలు చెప్పడు. కాకపోతే నేను ఒకటి చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు అబద్ధం కూడా చెప్పనని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. కాబట్టి అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు వైపున ఓటేయండి, న్యాయం వైపున నిలబడండి. ఇవాళ నంద్యాలలో ప్రజలు ధర్మానికి న్యాయానికి ఓటేశారన్న సంకేతం రాష్ట్ర ప్రజానికి అంతా కూడా చేర్చండి. మీ అందరి చల్లని దీవెనల కోసం, మీ అందరి చల్లని ఆశీస్సుల కోసం మరొకసారి ప్రార్థిస్తూ మన అందరి ఆశీస్సులు కూడా మౌనానికి సంపూర్ణంగా అందించారని మరొకసారి ఉన్నవించుకుంటూ పేరున ఇక్కడికి వచ్చినందుకు, ఆప్యాయతలు చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటాను. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.